రే సిటీలో ఏంట్రా ఇన్ని బ్యానర్స్? అధికార పార్టీ వాళ్ళ మహాసభరా, అది జరిగేది చిన్న గ్రౌండ్ లో, అయినా సిటీ నిండా బ్యానర్లు పెట్టారు. ఏంట్రా ఇది? అందుకని మరి ఇలాగా. ఈసారి కొంచెం పర్లేదురా, పోయినసారి అయితే నడి రోడ్లోనే పెట్టేశారు. ఒక అమ్మాయి కూడా పోయినసారి తొక్కిసలాట్లో చనిపోయింది కదా. అవునరా. ఏం చేస్తాం, మన జనాలంతా మర్చిపోతారు కదా. ఏమండే సీతమ్మాలక్ష్మి, ఆ పెళ్లికొడుకు గురించి ఏమైనా చెప్పొచ్చుగా? Nothing much. మంచి అబ్బాయి. I've known him for a couple of years. He's my colleague. పెళ్లికొడుకు ఫ్యామిలీ గురించి ఏమైనా? వాళ్ళ గురించి పెద్దగా తెలీదు, బట్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మంచి వాళ్ళే అయి ఉంటారు. మీకు ఇంకేమీ తెలియదా? తెలుసు అని అడిగాను, పని చూసుకోండి. కాదు మావా, మన పెళ్లికొడుకు గురించి అన్ని తెలుసుకోవాలి కదా, అందుకనే ఆవిడని అడిగి తెలుసుకుంటాను. ఏంటయ్య అది? నడి రోడ్లో బండిని అడ్డగా పెట్టారు సార్, నేను చూస్తాను. అయ్యా నమస్కారం అయ్యా. ఏంటి ఆ బండి కొద్దిగా ట్రాఫిక్ టైంలో బండిని అడ్డగా పెట్టి రిపేర్ చేస్తున్నావు? అయ్యా అయిపోతుంది. తొందర కానీ, జనాలు ఇబ్బంది పడతారు కదా. ఏయ్ నువ్వేంటి నాతో? ముందు ఇదంతా క్లియర్ చేసుకుని రా, నేను నడుస్తూ ఉంటా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. స్ట్రైట్ గా వెళ్ళిపోండి స్వామి, ఇక్కడ బండి ఆపకూడదు. పోండి స్వామి. సార్ ఈ లెఫ్ట్ కి వెళ్ళాలి. స్వామి యాక్టివ్స్ తమిళ్ వాన్ అంటే యాక్సిడెంట్ అయింది, ఇటువైపు నుంచి అంబులెన్స్ వెళ్తుంది, మీరు ఇక్కడ బండి ఆపకూడదు. పోండి పోండి. ఏ స్వామి, ఆ బ్యారికేడ్ తీసి అక్కడ వేయండి. ఇదే బతికైపోయింది మావా, ఎప్పుడు చూసినా రోడ్డు బ్లాక్లు, డైవర్షన్లు, టార్చర్ రా వీళ్ళతో. తీసుకొనేగా గుద్దారు, ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం ప్రయోజనం? పోనీ టీ తాగుదామా? వచ్చిన పని చూద్దామా? సీత, అవునా? ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఈ బుర్కాన్ తీసుకెళ్లి నువ్వు పెళ్లి కూతురికి ఇవ్వాలి. నేనే ఎందుకు? ఎందుకంటే ఈ పెళ్లిళ్లలో ఈ గేమ్ షోస్ పెడుతుంటారు కదా, అలాంటి గేమ్ ని బాబర్ కాలం నుంచి ఆడుతున్నారంట. అమ్మాయిలు బుర్కా వేసుకొని లైన్ లో నిలబడినప్పుడు పెళ్లి కొడుకు కళ్ళు చూసి పెళ్లి కూతుర్ని గుర్తుపట్టాలి. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ గానే ఉంది, అందుకనే ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్ళి ఇవ్వాలి. ఇదిగోండి పట్టుకోండి. అన్నట్టు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. జరీనా, హలో. చెప్పు. మూర్తితో నీ పెళ్లి చేయడానికి మేము పక్కాగా ప్లాన్ చేసాం. కాలి కూడా వచ్చేసాడు. నీ సంగతి మేము చూసుకుంటాం కదా. భయ్యా, తిను సయ్యద్, తను మూర్తి, వీళ్ళందరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము అందరం ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే గ్రౌండ్ లో కలిసి ఆడుతున్నాం. అక్కడ నీకు ఒక అమ్మాయి బుర్కా ఇస్తుంది, అది వేసుకుని పార్కింగ్ వచ్చి. హాయ్ యాస్మిన్. గర్ల్స్ స్కూల్లో కదా చదివింది. ఇదిగోండి, కంగారు పడకండి, పెళ్లి కొడుకు సూపర్ స్మార్ట్, ఈజీగా కనిపెట్టేస్తాడు. మీరే చూస్తారుగా. వాడేం కనిపెట్టాడు, వాడు బొంద. ఆ కళ్ళేంటి అంతరగా ఉన్నాయి, హ్యాంగ్ ఓవర్ పెట్టా. ఏం సీత, తిన్నావా? ఎల్లో. వాట్ ఎల్లో? వెంటనే తిరిగి చూడుకో. రైట్ షోల్డర్ ఎల్లో. వాట్ రైట్ షోల్డర్, వాట్ ఎల్లో? ఏయ్, ఇది కోడ్ వర్డ్. ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ. ఏమంటున్నావు? అర్థం కావట్లేదు. ఏయ్, ఆ బుర్కా గేమ్ రా, రెండు కళ్ళు చూసి పిల్లని గుర్తుపట్టాలి కదా. ఏంటే వాగుతున్నావు? ఫస్ట్ వెళ్ళి బిర్యానీ తిను, పోవే. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇదేంటి ఇంత లైట్ తీసుకుంటున్నాడు? ఏదో తేడాగా ఉంది.
తొందరగా కానీ ఏంట్రా? మూర్తి మూర్తి జరీనా ఐ లవ్ యూ. వేడివేడిగా ఇంకో బిర్యానీ తినేద్దామా? ఐ మిస్ యూ జరీనా. పర్ఫార్మెన్స్ ఆపరా. ఇది చూడడానికి దుబాయ్ నుంచి వచ్చాను. ఎక్కడ పెళ్లి కూతుర్ని లేపుకెళ్తున్నారా? జరీనా మీ అన్నయ్య ఇంత దూరం రాడుగా, అటు నుంచి అటు పోతాడుగా. పెళ్ళైన తర్వాత వచ్చి నరికేస్తాడా? వెంటపడి నరుకుతాడు, ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా వస్తాడా? ఈ చేసికే లైట్ గా పేగులు కదులుతున్నాయి. రే ఈ చేస్కి అంటే ఎలా? ఇప్పుడే కదా మెయిన్ చేస్ మొదలైంది. ఇంకా బోల్డ్ చేసులు ఉన్నాయి. అయ్యో మరీ తొందరపడి లేపుకొచ్చా అంటావా? రే మూర్తి, నిన్ను నమ్మే కదరా అందరినీ వదులుకుని వచ్చింది. ఇప్పుడేంటి ఇలా అంటావు? అది కాదు, ఇప్పుడంటే డ్రైవింగ్ చేయడానికి ఈడున్నాడు. అదే ఒక వారం రోజుల తర్వాత వస్తే నాకు అసలే డ్రైవింగ్ రాదు. ఈ మధ్య 2 వీలర్కి ఎల్ఎల్ఆర్ అప్లై చేశా. బాగా ఆలోచించుకోరా. ఈ లైఫ్కి ఇవన్నీ అవసరమా? నేను అదే ఆలోచిస్తున్నా. నేను నిన్నలా వాడినన్నా. పిచ్చి పీక్స్ చేరింది అనుకుంటా. రేయ్ ఊరికే ఎంటర్ నా మీద జోక్. రేయ్. స్పీడ్ గా పోనరా. మీ గొడవలు చూస్తుంటే కార్ దిగేలోగా డివోర్స్ తీసుకునేలా ఉన్నారు. మూసుకొని రారా. రేయ్ రిజిస్టర్ ఆఫీస్ లో షణ్ముఖానికి మ్యాటర్ చెప్పావా? చెప్పాను మావా. మరి ట్రైన్ టికెట్లు టికెట్లు బుక్ చేశారు. మన వాళ్ళు అక్కడ వెయిటింగ్. అయ్యో పడిపోయాడు. ఏమైంది? అరే వద్దురా, మనం వెళ్ళిపోదాం. పాపరా. ముట్టుకోద్రా, అంబులెన్స్ వస్తుంది. రేయ్ వీరా, ప్రాణం ఉందిరా. అలాగే వదిలేసి వెళ్ళిపోమంటావా? వచ్చి పట్టుకోరా. రేయ్, రారా. రేయ్, పట్టుకోరా. రేయ్ రేయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ? రఫీక్ చో, అసలు ఏం జరిగిందిరా? సార్ బతికే ఉన్నాడు సార్. నీ అబ్బా. ఏయ్ పట్టున్నాయా? పట్టు హాస్పిటల్ తీసుకెళ్ళు. ఓ రేయ్, ఎవర్రా కార్ నడిపింది? సార్ నేనే నడిపాను సార్. ఓ సార్ వాడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు సార్. అవును, ఇంతకీ మీరెవరు? సార్ మేము పెళ్లి నుంచి వెళ్తున్నాం సార్. ఏయ్ రేయ్, సార్ మేము పెళ్లి నుంచి వస్తున్నాం సార్. శివ డీటెయిల్స్ తీసుకో. సార్ సార్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయింది సార్. అది రఫీక్ సార్. లేదు సార్, అది రూటు. అవును సార్, అవును సార్. ఒక్క పని కూడా చెప్పినట్టు చేయరు కదా. ఏమైంది? సార్ రఫీక్కి యాక్సిడెంట్ అయింది సార్. హెవీ బ్లడ్ లాస్. బ్రతకడం కష్టం సార్. ఎవరు వీడంతా? సార్ వీళ్ళంతా పెళ్లికి వెళ్తున్నారంట సార్. రఫీక్కి వీళ్ళ బండి కింద పడ్డాడంట సార్. సార్ ఎవరు డ్రైవ్ చేసింది? సార్ వీడే సార్. సార్ నేనే నడిపాను సార్. నీ పేరేంటి?
కాలిక్ సార్. ఆ? అబ్దుల్ కాలిక్ సార్. ఎక్కడ పని చేస్తున్నావు? దుబాయ్లో సార్. ఈశ్వరమూర్తి సార్, చెన్నైలో పనిచేస్తున్నాను. నిన్నేరా? నేనా సయ్యద్ బాషా సార్, కోయంబత్తూర్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. సార్ జరీనా సార్, నేను కూడా చెన్నై. సార్ మాకు వాడికి ఏ సంబంధం లేదు సార్. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు సార్. సడన్ గా వచ్చి కారు ముందు పడ్డాడు సార్. మేము ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్తున్నాం సార్. ఇంకేమీ లేదు సార్. జాన్ సార్. ఐడీస్ కలెక్ట్ చేసావా? అన్ని కలెక్ట్ చేసుకున్నాను సార్. చెక్ దమ్. మీరు ఏ తప్పు చేయలేదు సార్. వెళ్ళు. తీసుకొచ్చారు పద. సార్ ఎక్కడికి సార్ తీసుకెళ్తున్నారు? నడు బైక్ నడు. సార్ 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 రా. సార్ సార్ వీడే సార్. వీడికి దెబ్బ తగిలింది సార్. వీడికి ఇంకా ప్రాణం ఉంది సార్. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? పోలీస్ స్టేషన్కే కదా సార్ తీసుకెళ్ళాలి. మాకు లా తెలుసు సార్. ఏం సార్ ఇదంతా? ఒకడిని గుద్ది వేసేసి లా మాట్లాడుతున్నారా? ఆ రోడ్లో స్పీడ్ లిమిట్ ఏంట్రా? నార్మల్ స్పీడ్ లో వెళ్ళుంటే చూడరా, నన్ను చూడరా, నార్మల్ స్పీడ్ లో వెళ్ళుంటే దెబ్బ తగిలేదా? ఒకడిని గుద్ది పారేసి కొట్టకండి సార్. ఏంట్రా నక్క చూపు? నీ పేరేంట్రా? ఈశ్వరమూర్తి. ఈశ్వరమూర్తి సార్. ఈశ్వరమూర్తి. నీ పేరేంటమ్మా? జరీనా. జరీనా ఈశ్వరమూర్తి. అబ్బా మొత్తం రాంకా ఉందే. 302 నంబర్ తీసుకో. అమ్మ అబ్బా అక్క చెల్లి టోటల్ ఫ్యామిలీ 5 minutes ఇక్కడ ఉండాలి. అసలు పెళ్లికి వెళ్తుంటే కార్ ఎందుకు అంత స్పీడు? ఒరే 302 ఓవర్ స్పీడ్ గా వెళ్ళినందుకు మోటార్ వెహికల్ 183 క్లాస్ 2, కార్ గుద్దేసినందుకు 237, నీ అబ్బవాడు కోమాలకు వెళ్తే 338 IPC. సచ్చాడనుకోరా, సచ్చాడనుకో. దీనక్క 304 క్లాస్ లో పెట్టి మిమ్మల్ని 15 days రిమాండ్ లో దొబ్బి 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 ఎడాపెడా కోట్ల తొక్కి దూల తీర్చేస్తాడా? సార్ నిజంగా మాదే తప్పు లేదు సార్. అతనే సడన్ గా కార్ ముందు పడ్డాడు సార్. మమ్మల్ని నమ్మండి సార్ ప్లీజ్ సార్. దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్. మా లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్. రేపు పెళ్లి సార్ ప్లీజ్. దయచేసి మమ్మల్ని నమ్మండి సార్. నిజంగా ఇందులో మా తప్పేం లేదు సార్. మీరే దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్. ఏం లేదయ్యా. నీ పేరు? సయ్యద్. సయ్యద్ సార్. ఒక అసైన్మెంట్ అయ్యా. వీడితో ప్లాన్ చేశాం. మీరు గుద్ది పారేశారు కదా, పైనుంచి ఒకటే ప్రెషర్ వాయించేస్తున్నారు. అందుకే అబ్దుల్ కాలిక్ సార్. ఖాలిద్. కాలిక్ సార్. కాలిక్. కాలిక్. అబ్దుల్ కాలిక్. జాన్ సార్ కరెక్ట్ గా ఉన్నాడు కదా? కరెక్ట్ గా ఉన్నాడు సార్. యా కరెక్ట్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. జాన్ సార్ నువ్వు కాలిక్ తీసుకెళ్ళి సార్ ఏమంటున్నారు సార్? ఒక చిన్న హెల్ప్. డోంట్ వరీ అబౌట్ దిస్, ఐ విల్ టేక్ కేర్. మూర్తి సార్ నేనే వెళ్ళి ఎక్కడ? రిజిస్టర్ ఆఫీస్ లో సార్. ఏ రిజిస్టర్ ఆఫీస్? ఒక్కడం. ఒక్కడ రిజిస్టర్ ఎవరయ్యా? సార్ జగదీష్ సార్. ఓ జగ్గి మన ఫ్రెండే. మీ పెళ్ళి అయిపోయింది. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. జాన్ సార్ తీసుకెళ్ళు. జాన్ సార్ ఎందుకు సార్? ఖాలిద్ వాడు చెప్తాడు. సార్ కాలిక్ కాదు కాలిక్ సార్. కాలిక్ కాలిక్